హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫ్రెష్ ప్రింట్స్ కంపెనీ నుండి ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్. మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్, డ్రైవ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ అట్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఎన్వైసీ బేస్డ్ స్టార్ట్. సో ఇది వచ్చేసి ఎన్వైసీ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఫ్రెష్ ప్రింట్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చి వీఆర్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ ఇన్ యుఎస్ విత్ ఓవర్ 60% గ్రోత్ రేట్ ఇన్ ద లాస్ట్ డికేడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ది రోల్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ డెవలప్ ది ఎగ్జిక్యూట్ ఈమెయిల్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్ మెసేజింగ్ స్ట్రాటజీస్ అలైన్ విత్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఆడియన్స్ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఈమెయిల్ అండ్ టెక్స్ట్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ అండ్ స్కెడ్యూల్ ఈమెయిల్ అండ్ టెక్స్ట్ కంపైన్ కన్సిడరింగ్ టైమింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ సెగ్మెంటేషన్ టు ఆప్టిమైజ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్వర్షన్ రేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో మీరు మానిటర్ అనలైజ్ ఈమెయిల్ అండ్ అలాగే టెక్స్ట్ కంపెనీస్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది, అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అండ్ అలాగే ఓపెన్ రేట్స్, క్లిక్ త్రూ రేట్స్, కన్వర్షన్ రేట్స్, ROI. సో వీటన్నిటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ అండ్ ప్రెజెంట్ రెగ్యులర్ రిపోర్ట్స్ ఆన్ ఈమెయిల్ అండ్ టెక్స్ట్ కంపెనీ పర్ఫార్మెన్స్, హైలైట్లీ కీ మ్యాట్రిక్స్, ట్రెండ్స్ అండ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఫర్ స్టేక్ హోల్డర్స్ అండ్ మేనేజ్మెంట్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఏ మస్ట్ అనమాట, ఈజ్ ఏ మస్ట్ అనమాట. ఇంగ్లీష్లో ఫ్లూయెన్స్గా మాట్లాడడం రావాలి. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్, ప్రియారిటైజేషన్ స్కిల్స్ ఉండాలి. సూపర్ రిటైల్ ఓరియంటెడ్ అండ్ meticulous with work, self-motivated and excited to work on different kind of projects, understanding basic HTML and CSS will earn you brownie points. Next వచ్చేసి strong analytical skills with the ability to interrupt data and provide actionable insights అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ షీట్స్ అండ్ MS Excel. సో HTML, CSS అండ్ అలాగే గూగుల్ షీట్స్ మీద మీకు MS Excel మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు కంపెన్సేషన్ అండ్ అలాగే బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే $700 పర్ మంత్ అయితే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ $40 NSA, హెల్త్ ఇన్సూరెన్సు, ది ఆపర్చునిటీ టు లెర్న్ ఏ లాట్ ర్యాపిడ్లీ, వర్కింగ్ విత్ ఏ టాలెంటెడ్ అండ్ బిజీ టీమ్ డెడికేటెడ్ ఏ బిల్డింగ్ బిజినెస్ టుగెదర్ అనమాట. సో ఇవి వచ్చేసి కంపెన్సేషన్ బెనిఫిట్స్ అనమాట. డీటెయిల్స్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. సో మీరు వచ్చేసి ది యూజువల్ షిఫ్ట్ టైమింగ్ విల్ బీ ఫ్రమ్ 12:30 PM టు 9:30 PM అనమాట. హవెవర్ డ్యూరింగ్ కంపెనీ లాంచెస్ ది అదర్ క్రిటికల్ ఎగ్జాక్షన్ ఫేజ్ అనమాట. వీ క్లాక్ అవుట్ ఓన్లీ వన్స్ ది వర్క్ ఈజ్ డన్. యాజ్ ఎ హై గ్రోత్ స్టార్ట్అప్ వి థ్రివ్ ఆన్ వెలాసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అప్లై ఫర్ దిస్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్, ఫోన్ నెంబర్, సో మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేస్తారనమాట. PDF ఫార్మాట్లో, డాక్స్ ఫార్మాట్లో ఏదో ఒకటి. సో అటాచ్ చేసిన తర్వాత మీరు where do you see your in the next 5 years? Why do you believe that Fresh Prints is the place to be for you to realize your 5 years vision? ప్లీజ్ మేక్ షూర్ యువర్ రెస్పాన్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో అయితే మీ యొక్క రెస్పాండ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ, విచ్ యూనివర్సిటీ గ్రాంటెడ్ ఇట్, వాట్ డిసిప్లిన్ డిడ్ యూ ఫోకస్ ఆన్ అండ్ వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్. సో అదైతే ఇవ్వండి. మీరు ఏ డిగ్రీ, మీ అడ్వాన్స్డ్ డిగ్రీ మీది ఏది అండ్ అలాగే మీరు ఏ యూనివర్సిటీలో మీరు కంప్లీట్ చేస్తారు అండ్ అలాగే ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు. సో అది మొత్తం ఇక్కడ ఈ యొక్క బాక్స్లో మీరు ఇంగ్లీష్లో అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ వన్ డిస్క్రైబ్ యూ ది బెస్ట్. సో ఇక్కడ మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి.
I work best when I am involved in research strategy and deriving conclusion అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ రెండింటికి అలాగే ఇవ్వండి. విచ్ వన్ డిస్క్రైబ్ యూ ది బెస్ట్? వాట్ వాజ్ యువర్ లాస్ట్ డ్రాన్ శాలరీ? సో మీరు లాస్ట్ టైం ఎంత శాలరీ అయితే డ్రా చేస్తారో సో అది ఇవ్వండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ది శాలరీ ప్రొవైడెడ్ ఇన్ ది జాబ్ డిస్క్రిప్షన్? సో ఈ యొక్క శాలరీ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఆ శాలరీ మీకు కంఫర్టబుల్ అని అడుగుతున్నారు. ఎస్ అని ఇవ్వండి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ది షిఫ్ట్ టైమింగ్స్? సో మీకు షిఫ్ట్ టైమింగ్ ఓకే అయితే ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి, సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే అప్లై నో బటన్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అవన్నీ కూడా ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.